ప్రైజ్ ద లార్డ్. నేను చదువుకుంటున్న రోజులవి. నా తల్లి దైవ సేవకురాలు సుమతి జోసెఫ్ కొండయ్య దగ్గరికి ఒక స్త్రీ కన్నీటితో వచ్చింది. ఆమె తన బాధని చెప్తుంది అమ్మతో. తన భర్త తప్పుదారిలో ఉన్నాడంటూ, పరాయి స్త్రీతో అతను సంబంధం పెట్టుకున్నాడని ఆమె కన్నీటితో నా తల్లి దగ్గర చెప్తూ ఉంది. అప్పుడు అమ్మ తనతో ఒక మాట చెప్పింది. ఏంటంటే, శరీరంలో నీ కాళ్ళకి ఏదన్నా బురదైతే అంతవరకు కోసి పక్కన పడేస్తావా, లేకపోతే ఆ కాళ్ళని కడుక్కొని శుభ్రపరచుకుంటావా అని అడిగింది. అప్పుడు ఆమె ఆ కాళ్ళని కడుక్కొని శుభ్రపరచుకుంటాను అనింది. మరి అదేవిధంగా నీ భర్త కూడా నీ శరీరంలో ఒక భాగమే కాబట్టి నువ్వు అతన్ని తృణీకరించొద్దు. ప్రేమతో దేన్నైనా జయించగలం కాబట్టి నువ్వు ప్రేమించు, అతను తప్పకుండా మారతాడు. నువ్వు సహించు, ఓర్చుకో, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనేసి చక్కగా దేవుని వాక్యాలు చూపిస్తూ ఆమెకి ధైర్యపరిచింది. ఈరోజు వారి కుటుంబంగా ఎంతో సంతోషంగా ఈ సమాజంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా మనకు ఎదురైతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తొందరపడకూడదు, ప్రార్థించాలి, సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోవాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. కాబట్టి ఏ విషయంలో కూడా మనము తొందరపడకుండా ముందుకు సాగాలని దేవుని బిడ్డగా నేను మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.